సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా చంద్రుడు జన్మరాశి యందు సంచారము. జన్మరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు మానసిక ప్రశాంతతని కలగజేస్తారు. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో, ధనమున్నతి అన్నది శాస్త్రం. అక్కడ శరీర ఆరోగ్యాన్ని ఇస్తాడు, అలాగే సంతోషాన్ని ఇస్తారు. ధనమున్నతి, ఉన్నతమైనటువంటి ధనాన్ని ఇస్తారు. పంచమ స్థానమందు గురుడు కూడా అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మ రతిహర్షితం, అంటే మనసుకు నచ్చినటువంటి వాటిని చేయడానికి, మానసిక ప్రశాంతతని పొందడానికి, ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి, సంతానాభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి, అటు తృతీయంలో కుజుడు కానీ, జన్మచంద్రుడు కానీ, పంచమ గురుడు కానీ, ఈ ముగ్గురు కూడా తోడ్పాటుని అందిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో ఈ గ్రహాల తాలూకు బలం అధికంగా ఉంది. అయితే ఒక్కటి, భృగు షట్కము అనేటువంటి దోషం ఉన్నప్పుడు స్త్రీ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. లేదు, మీనరాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి కొంత పర్సనల్ ప్రాబ్లమ్స్, లేదా ఈ మగవారికి అయితే స్త్రీ వల్ల సమస్యలు, ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే అనుకోకుండా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంత డబ్బు మనం దీనికోసం ఖర్చు పెడదాం అనుకున్నప్పుడు అనుకోకుండా కొంత ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడి ఆ ధనంలో కొంత భాగం ఖర్చు అవుతూ ఉంటుంది. తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, లేదా దైవ దర్శనాలు, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొంత ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు మీనరాశి వారు. కొంత మానసిక ఆందోళన ఉండేది గత వారాల్లో, ఇప్పుడు ఆందోళన పడేటువంటి వాతావరణం లేదు. కాబట్టి అంతా కూడా కొంత పాజిటివ్గానే ముందుకు వెళుతూ ఉన్నది. 12వ స్థానమందు రాహు ఉన్నప్పుడు మాత్రం నిద్ర పట్టదు. నిద్రా సౌఖ్యం తక్కువ. ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే దానిలో సౌఖ్యం తక్కువ. మీరు తీసుకుంటారు, స్లీపర్ క్లాస్ టికెట్టే తీసుకుంటారు, కానీ టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది, కన్ఫామ్ అవ్వదు, ఆర్ఏసీలో కూర్చోవలసి వస్తుంది. అలా కష్టపడే ముందుకు వెళ్ళవలసి వస్తుంది. సుఖం మాత్రం తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.